హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ ఏంటంటే యాక్చువల్లీ మునగపాక నుంచి అనకాపల్లికి అయితే రోడ్డు వేసేసారు. సో బట్ నాకు వెళ్ళడానికి కొద్దిగా బిజీ షెడ్యూల్ అవ్వడం వెళ్ళలేదు. బట్ ముందుగా చెప్తున్నా, ఈ వీడియోని ఎవరిని కించపరచడం కానీ ఎవరిని వేరే చూపడం అయితే కాదు. జస్ట్ నా పర్సనల్ వర్క్ చేస్తున్నా. బట్ బైక్తో ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటే ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు. వీలైతే స్లోగా పండి, కంగారు అయితే లేదు. ఈ కొత్త రోడ్డు అయితే వేసేసాను మా రోడ్డుకి. బట్ వేసిన రోడ్డు అప్పుడే మొత్తం అంటే రోడ్ అన్నాక మొత్తం ఇది అయిపోతుంది కదా, అది కామన్. అది నన్ను మనం ఏం చేయాలో తొడలేం కదా. సో కాకపోతే ఏంటంటే రోడ్డు వేసారు, కానీ సైడ్ ఏంటంటే చూసారు కదా, అంటే మట్టిలాగా కుంభలుగా పెట్టేశారు. గ్యాప్ ఒక 2 మీటర్స్కి 3 మీటర్స్కి అలాగా ఇట్లా పెట్టడం వల్ల చాలా రిస్క్ అండి. మనకి నైట్ టైం ఈ రోడ్లో లైట్స్ అయితే లేవన్నమాట. సో లైట్స్ లేకపోతే ఏమవుతుంది, మనకి రొటీన్గా తిరిగే వాళ్ళు, ప్రతిరోజు వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ ఉంటుంది సైడ్ నుంచి వెళ్ళాలని చెప్పేసి. ఒకవేళ ఏదైనా ఒక కార్ కానీ బైక్ కనుక రోడ్ సైడ్ నుంచి కనుక వచ్చేది అనుకోండి, ఏమవుతుందంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. సో అంటే ఇది ఆల్మోస్ట్ అయితే క్లియర్ చేసేసి ఉంటారు ఈ పాటికి. బట్ ఏంటంటే ఈ రోడ్డు వేసిన తర్వాత అయితే యాక్సిడెంట్ చాలా అయినాయండి. అంతెందుకు మా షాప్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది, ఇవాళ మార్నింగ్ ఒక యాక్సిడెంట్ అయింది. అట్లాగే ఒక 2 డేస్ 4 డేస్ బిఫోర్ ఉగాది రోజు కూడా ఒక యాక్సిడెంట్ అయింది రోడ్డు వేసిన తర్వాతే. అని చూసుకుంటే రోడ్డు వేయడం తప్పు అని చెప్పట్లేదు నేను. బట్ రోడ్డు వేసి ఇంకా ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ ఒక 80 అబోవ్ వెళ్తున్నారు తప్ప 80 బిలో ఎవరు వెళ్ళట్లేదు. ఈవెన్ దో స్పీడ్ బ్రేకర్స్ వేసినా వేయిపోయినా సరే అసలు తగ్గడం లేదు. బట్ రోడ్ అయితే చాలా బాగుంది. బట్ ఎన్ని రోజులు వస్తుంది అనేది చెప్పలేమన్నది. అది ఇంకా హెవీ వెహికల్స్ అయితే వచ్చేస్తుందండి. ఒకవేళ హెవీ వెహికల్స్ కానీ, బ్రాండ్ ఎక్స్ బస్సులు కానీ, అట్లానే ఈ పర్టికులర్ లారీలు ఉన్నాయి కదా, భారత్ బెంజ్లు, ఆ రాంబిల్ సైడ్ వెళ్ళే పర్టికులర్ లారీస్ అన్నీ కూడా హైవే మించి కనుక వెళ్ళినట్లయితే మనకి ఈ రోడ్ అయితే చాలా కాలం వస్తుంది. ఇంకా ఇవే కానీ ఇలా కంటిన్యూ అయితే ఈ రోడ్ ఎక్కువ కాలం, అంటే నేను చెప్పేది కాదు, జనాలు చెప్పేదండి. మీకు తెలుసు మెయిన్ రోడ్డు పోవడానికి కారణం ఏంటనేది ఈ పర్టికులర్ ఈ హైవే మీద వెళ్ళే వెహికల్స్ వల్లే. అంటే భారత బెంజ్లు, అట్లానే బ్రాండ్ ఎక్స్పోజర్ మంచి స్పీడ్లో ఫుల్ వెయిట్తో వెళ్తారు. చూసారు కదా ఎంత దారుణం. అక్కడ అంత ఖాళీ ఉంది, ఇంకా లెఫ్ట్కి వచ్చేస్తాను, మీదకి వచ్చేస్తాను. చూసారు కదా ఎంత వరస్ట్గా వెళ్తున్నారో వాళ్ళు. వాళ్ళ వల్ల యాక్సిడెంట్ అనేది రీసెంట్గా అచ్చితాపులో కూడా ఒక యాక్సిడెంట్ అవ్వడం జరిగింది స్పాట్లో. అంటే తప్పు అనేది లారీ వాళ్ళు కాదు, ఆ అవతల వాళ్ళది. కాకపోతే ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. సో ఆల్మోస్ట్ మనమైతే గంగదోపేట దాటేసాం. బట్ రోడ్డు ఇక్కడి నుంచి ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఎక్కువగా వేశారు. యాక్చువల్గా స్పీడ్ బ్రేకర్స్ వేయొచ్చండి, కానీ అంత లిమిటెడ్గా వేయాలి. మాటికి అడుగడుగున స్పీడ్ బ్రేకర్ అయితే వేయకూడదు కదా. అంటే స్పీడ్ బ్రేకర్ వేయడం తప్పు కాదు, స్పీడ్ బ్రేకర్ వేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ అంటే ముందు వెనక కూడా ఖచ్చితంగా ఒక వైట్ మార్కింగ్ అనేది వేయాలి. ఎందుకంటే కొత్తగా ఎవరైనా ఈ రూట్లోకి వచ్చారనుకోండి, కనీసం వాళ్ళు ఖచ్చితంగా రోడ్డు బాగుంది కదా అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోతారు అనమాట. సారీ గైస్. సో స్పీడ్కి వెళ్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ స్పీడ్ బ్రేకర్ కంట్రోల్ చేయగలిగితే బండి గాల్లోకి ఎగిరినప్పుడు పర్వాలేదండి. ఒకవేళకి చేయలేకపోతే పడిపోతాడు, కాలు ఇరిగిపోవడమో, చెయ్యి ఇరిగిపోవడమో, హెల్మెట్ పెట్టుకోకపోతే స్పాట్లో చనిపోవడమో అనేది జరుగుతుంది. సో స్పీడ్ బ్రేకర్ వేసారు ఇంకా. బట్ స్పీడ్ బ్రేకర్కి ముందు వెనక కనుక ఒక వైట్ కలర్ మార్కింగ్ లాంటిది వేస్తుంటే చాలా బాగుందండి. లాస్ట్ టైం మా ఊర్లో అంటే మునగపాకలో కూడా స్పీడ్ బ్రేకర్ వేసి చాలామంది పడిపోయారు. కానీ ఇప్పుడు అలా సర్దుకున్నారు, అలవాటైంది కాబట్టి. అట్లానే ఇప్పుడైతే చాలా దారుణంగా వేసి స్పీడ్ బ్రేకర్ ఒక వంపంలో దగ్గర 2 వేశారు. అంటే జంక్షన్ కాబట్టి వేశారు ఓకే, కానీ నాగలపల్లిలో చాలా ఎక్కువ వేసేసారు. స్కూల్ దగ్గర 2 వేసేసారు, జంక్షన్లో ముందు వేసేసారు, ఇంకా ముందు ఒకటే వేసేసారు. అన్నోటి వేయడం అట్ట కాదు కదండి. అలాగే జేఎంజే స్కూల్ దగ్గర కూడా స్పీడ్ బ్రేకర్ అయితే వేయలేదు. బట్ ఓకే, స్పీడ్ బ్రేకర్ వేశారు. ఎందుకంటే స్కూల్ జోన్ కాబట్టి ఖచ్చితంగా స్లో అవ్వాలి కాబట్టి సో వేశారు. సో ఇదండి మొత్తం అంతా. నేను ఏం చెప్పడానికి ఏం లేదు రోడ్డు గురించి అసలు. అంటే పర్వాలేదు రోడ్డు వేశారు, బట్ ఎన్నాళ్ళు వస్తుంది అన్నది మీరు డేట్ అయితే సేవ్ చేసుకోండి. అరౌండ్ మీకు మే స్టార్టింగ్ మంత్లో వేశారు. బట్ కాబట్టి ఎన్ని రోజులు వస్తుంది మన రోడ్డు వస్తుంది కదా. స్పీడ్ బ్రేకర్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్, మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ అయితే వేశారు. పర్వాలేదు, వేరేం తప్పలేదు. కొద్దిగా స్పీడ్గా వెళ్ళే వాళ్ళు అసలు ఆగటమే లేదు, స్పీడ్గా పోతున్నారంటే ఇంకా అసలు స్పీడ్ బ్రేకర్ ఉందా లేదని కూడా తెలియదు అనమాట. ఇంకా ఆ స్పీడ్లో ఎగిరిపోతున్నారు. సస్పెన్షన్ పోయినా పర్లేదు అన్నట్టుగా. ఆయన యాక్సిడెంట్ కూడా చాలా దారుణంగా అవుతున్నాయి రోడ్ల వల్లే. అంటే రోడ్ల వల్ల కాదు కానీ తప్పంట బండి తోలే వాళ్ళదండి. ఎందుకంటే చాలా ఓవర్ స్పీడ్ వెళ్తాను. నేను చూస్తున్నాను కదా, రోడ్ సైడ్ ఉన్న చూస్తాక చాలా ర్యాష్గా వెళ్తారు. ఈ కేటీఎం వెహికల్స్ కానివ్వండి, NS200 అవనివ్వండి. ఆల్మోస్ట్ మనైతే నాగలపల్లి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే ఆల్మోస్ట్ అనకాపల్లి కూడా రీచ్ అయిపోయాము. అరౌండ్ మనకి అనకాపల్లికి వెళ్ళడానికి దగ్గర సుమారు ఎంతమంది అయితే పావు గంట అరగంట పట్టేది. మునగపాక నుంచి అక్కడ 4 కిలోమీటర్లు జర్నీ చేయడానికి దగ్గరగా ఒక ½ an hour టైం పట్టేది. కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఒక అంటే ఒక నార్మల్గా 40 స్పీడ్లో అట్లా పోతే
మీకు కరెక్ట్గా ఒక 7 మినిట్స్ లోపు వెళ్ళిపోవచ్చండి. అంటే అర్థం చేసుకుంటే మనకి రోడ్ వేయడం వల్ల ఎంత టైం సేవ్ అయింది, ఎంతమంది ఇబ్బంది పడేవారో వాళ్ళందరికీ కూడా ఫుల్ స్టాప్ అనమాట. నైట్ టైం వచ్చినప్పుడు గొంతుకుల్లో పడి కాళ్ళు ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడం, దెబ్బలు తగలడం, బండి పాడైపోవడము, చాలా ఇబ్బంది పడేవారు. చాలామంది కూడా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు వాటికన్నిటికీ కూడా ఫుల్ స్టాప్, కంప్లీట్గా ఫుల్ స్టాప్ అయితే పెట్టేస్తాం ఇక. కాకపోతే మరి స్పీడ్గా వెళ్ళి ఎవరైనా గుద్దేస్తే మరి దానికి ఎవరు ఏం చేయలేరంటే దానికి ఎవరు బాధ్యులు గారు. మీరు జాగ్రత్తగా స్లోగా పోండి. మీరు ఇబ్బంది పడకండి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇది నా రిక్వెస్ట్ అండి, ఆర్డర్ అయితే కాదు, జస్ట్ రిక్వెస్ట్ అంతే. దాన్ని మీరు రిక్వెస్ట్గా పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనమైతే అనకాపల్లి అంటే బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. సో ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ కానీ కొత్తది అసలు సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. సో నెక్స్ట్ వీక్ మనం ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే డైరెక్ట్గా మునగపాక నుంచి, అంటే మునగపాక, హరిపాలెం అంటే తిమ్మరాజుపేట నుంచి అలాగా కాజీపాలెం ఆ రూట్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాను నేను. కొద్దిగా వర్క్ ఉందనమాట. సో అలా పనిలో పని వీడియో చేస్తే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో కూడా తీస్తున్నా. ఆల్మోస్ట్ మనం అయితే బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి ఇక్కడ అటు ఇటు కూడా ఒక రాడ్లు అయితే వేయడం జరిగింది. అంటే హెవీ వెహికల్స్ రాకుండా వెళ్ళడానికి చూసారు కదా, రాడ్ కనిపిస్తుంది అటు పోలు ఇటు పోలు. ఆ పోల్స్ పెట్టారు, కానీ నేను విన్నది ఏంటంటే పోల్స్ పెట్టి ఒక రాడ్ పెట్టారు, కానీ దాని కింద అన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి వెహికల్స్ అనేవి మన రాడ్ తీసేశారు. కానీ ఆ పోల్స్ కంప్లీట్గా పెడితే మనకి హెవీ వెహికల్స్ అయితే ఎలా ఉండదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ ఎండింగ్ వచ్చేసింది. మన ఛానల్ కనుక మీరు కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నేను ముందుంటాను.